హలో డియర్ ఆస్పిరెంట్, ఈ యొక్క సమ్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ సమ్ ఎంత ఈజీగా చేయొచ్చు అనేది మీకు చేసి చూపిస్తాను. వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ అంటే కొంత అసలు మీద 5% వడ్డీ రేట్ చొప్పున పెర్ యానం 2 years గాను కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వచ్చే వడ్డీ ఎంత వచ్చిందంటే 246 ఇచ్చాడండి. రైట్, వాడు ఏమడిగాడంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే మన నుంచి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఫర్ 3 years ఎట్ 6% పెర్ యానం హౌ మచ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సింపుల్ ఇంట్రెస్ట్లో. చూడండి, మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 yearsకి గాను షార్ట్ కట్ ఏంటంటే ఏదైతే వడ్డీ రేట్ ఇచ్చాడో 5% అనేది దానికి డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే 2 years కాబట్టి 2 5s are 10, 2 5s are 10. సో అలాగే దానికి ఏంటంటే మనకి ఏమవుతుందంటే ఏదైతే 2 5s చేసామో 5 5s are 25 by 100 చేస్తే 0.25 అవుతుందండి. ఏమవుతుందండి? 0.25 అవుతుందండి. ఎంత వచ్చిందంటే వడ్డీ 246 రూపీస్ వడ్డీ వచ్చిందండి. రైట్ అండి. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడండి. ఎంత కాలానికి గాను అంటే 3 years. ఏ రేటు ప్రకారంగా అంటే 6% వడ్డీ రేటు ప్రకారంగా అండి. అంటే 18% అవుతుందండి. కారణం ఏంటంటే 3 6 అండి. ఇదేంటంటే ఇది 3 6. సో 10.25తో కంపేర్ చేస్తే 18 అనేది మోర్ వాల్యూ అవుతుందండి. యారో మార్క్ ఎప్పుడైతే పైకి వేసుకున్నామో మోర్ బై లెస్. సో ఈ రెండిట్లో మోర్ ఏంటంటే 18/10.25 అనేది ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మిక్సర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 10 and 1/4 అంటే జస్ట్ ఏంటంటే 41/4 అవుతుందండి. రైట్, ఇదంతా ఒక ఫ్రాక్షన్ ఇంటూ 246 రూపీస్ అండి. సో మనకేంటంటే ఇక్కడ చూసుకుంటే కనుక 18 ఇంటూ 4/41 ఇంటూ 246 చేసుకుంటే కనుక సో 41లో యూనిట్స్ ప్లస్ 1 ఉంది, ఇక్కడ 6 ఉందండి. అంటే ఇది 6 times పోతుందండి. సో 6 4s are 24. 24 into 8 చేస్తే కనుక మనకి ఏమవుతుందంటే 24 into 18 వాల్యూ 18 4 72, 7 బ్యాలెన్స్ 18 2 36 43 అంటే 432 రూపీస్ అవుతుందండి. ఆప్షన్ 5. అండర్స్టాండ్?